తెల్ల పేపర్ కత్తెర చేతిలో ఉంటే చాలు మదిలోని భావాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తాడు. తాను ఆర్ట్ వేయాలంటే క్యాన్వాస్ అవసరం లేదు. పేపర్తో క్షణాల్లో అనుకున్న బొమ్మను కళ్ళ ముందుంచుతాడు. తన కళతో సందేశం కూడా ఇస్తున్నాడు. వైకల్యాన్ని ఓడించి ప్రతిభను గెలిపిస్తున్న పేపర్ బొమ్మల మాంత్రికుడిపై సాక్షి ప్రత్యేక కథనం. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు జయవోబుల్ రెడ్డి. స్వస్థలం అనంతపురం జిల్లా కొగిరి గ్రామం. నేవల్ డాక్ యార్డ్ సివిలియన్ ఉద్యోగం చేస్తూ విశాఖ జిల్లా గాజువాకలో స్థిరపడ్డాడు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో పేపర్ కటింగ్తో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. ఓబుల్ రెడ్డికి చిన్నతనంలోనే పోలియో రావడంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఓ రోజు గ్రామంలో జరిగిన తోలుబొమ్మలాట చూసి ప్రేరేపితుడైన ఓబుల్ రెడ్డి పేపర్ కటింగ్ను ప్రారంభించాడు. పల్లెల్లోని రమణీయ దృశ్యాలను, సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించడం ఓబుల్ రెడ్డి ప్రత్యేకత. గంగిరెద్దుల విన్యాసం, జింక కోసం సింహం వేట, పార్కులో ప్రేమికుల అగచాట్లు, పెళ్లి సన్నివేశాలను అలవోకగా కత్తరిస్తాడు. పక్షులు, జంతువుల బొమ్మలు, భరతనాట్య విన్యాసాలు, సీతారాముల వనవాసం వంటి వాటితో పాటు కట్నం వేధింపులు, అత్తమామల వేధింపుల లాంటి సాంఘిక దురాచార ఘటనలను కళ్లకు కట్టినట్లు కత్తిరిస్తాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎటువంటి బొమ్మలనైనా అలవోకగా కత్తరించగల అసమాన ప్రతిభావంతుడు ఓబుల్ రెడ్డి. ప్రస్తుత తరం పిల్లలకు పల్లెల అందాలు, ప్రకృతి రమణీయత వంటి లాంటివి తెలియడం లేదని, అందుకు తన ఆర్టులో గ్రామీణ రైతు కుటుంబ నేపథ్యాలను ఎంచుకున్నట్లు ఓబుల్ రెడ్డి చెబుతున్నారు. సృష్టిలోని ఏ చిత్రాన్నైనా కాగితంతో వేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తను నేర్చుకున్న పేపర్ డిజైన్ ఆర్టును 10 మందికి పంచాలని, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నేర్పిస్తానంటున్నాడు ఓబుల్ రెడ్డి. నాకున్న ఐడియాస్ ఏమంటే సార్, 10 మందికి ఈ విద్య నేర్పాలి, ఒక బతుకు తెరువుగా తీర్చిదిద్దాలి అని నా మనసులో ఉన్నది. అదే నా పట్టుదల కూడాను. కానీ ఒక ఆర్థిక స్తోమత దానికి వీలుగా నాకు లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో. కానీ నేను నా అవగాహన ఏంటంటే, ఇది 10 మందికి పంచి 4 విధాలుగా 4 రకాలుగా వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ, వాళ్ళకు కూడా ఇది కూడాను ఎవరింట్లో వాళ్ళే ఆర్టిస్టులుగా తక్కువ ఖర్చు తక్కువ టైం, ఒక పేపర్ తీసుకొని ఒక చిత్రాన్ని చిత్రించడంలో ఒక ½ అన్ అవర్లోనే మనం ఏదనుకుంటే తయారు చేయగలము. ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అంటే అందరూ అంటే మా స్కెచ్ లేకోకుండా కట్ చేయడం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ బొమ్మను ఆధారంగా తీసుకొని మేము కట్ చేసిన డిజైన్స్ని ఆధారంగా తీసుకొని దాన్ని అవుట్లైన్ వేసుకొని స్కెచ్ రూపంలో వేసుకొని దాన్ని ఏమన్నా అలా తయారు చేసుకోవచ్చని నా ఆలోచన సార్. పేపర్ ఆర్టులో ప్రత్యేకమైన ప్రతిభను కనబరుస్తున్న ఓబుల్ రెడ్డికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కాలని సన్నిహితులు ఆకాంక్షిస్తున్నారు.